వీబీ జీరాంజీ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వికారాబాద్లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ నుంచి మహాత్మాగాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీని మోదీ సర్కార్ అవమానిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఇక యూపీఏ తీసుకువచ్చిన పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి గ్రామాల్లోనే వారికి అక్కడే పని కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది. 100 రోజులు తప్పకుండా వ్యవసాయం చేయని కూలీలు, వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలు అందరూ వలసపోయి ఎక్కడో హైదరాబాదు, బొంబాయి, పూనా ఎక్కడెక్కడో పోయి పని చేసుకోవడానికి వెళ్ళవలసి వస్తుండే. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి ఏంటంటే అంచెల వారీగా ఒకసారి దీన్ని ఏదో విధంగా మహాత్మా గాంధీ మన జాతిపిత గారి యొక్క పేరును తూడ్చిపెట్టాలి అనే ఉద్దేశంతో, ఆ సిద్ధాంతంతో మోదీ, అమిత్ షా మరి ఆర్ఎస్ఎస్ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ వారి యొక్క మాట అయిని రామ్జీ ఎవరు? రామ్జీ శ్రీరాముడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన వ్యక్తి ఆయన. కానీ దాన్ని ఈ పేరు పెట్టి ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చడం